ప్రస్తుతం మనం ఇటు 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చిట్యాల మండల కేంద్రంలో ఉన్నాం. ఈ చిట్యాల మున్సిపల్ కేంద్రం అనేది చాలా కాలంగా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కోసం పనులు కొనసాగుతున్న పరిస్థితి చూడవచ్చు మనం. ఈ పిల్లర్లు పడి కూడా ఏడాదిన్నర అవుతుంది. అయినప్పటికీ కూడా నత్తనడకన ఇక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతో మొత్తం వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంటే సాయంత్రం అయిందంటే చాలు, మనం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఒక సర్వీస్ రోడ్ ఇచ్చినట్టు ఇదే హైవే ఇప్పుడు మనకి. ఆ సర్వీస్ రోడ్డు గుండానే వెళ్ళాలి. ఇటు లోకల్ స్థానికులు సర్వీస్ రోడ్డుకి అదే ఉంటుంది. అదేవిధంగా ఇటు మొత్తం దానికి సంబంధించి కూడా అంత వెహికల్స్ అంతా అంటే సాయంత్రం అయితే రద్దీ పెరగడం, అదే స్థానికుల ఇతర పనుల కోసం తిరగడం, అదేవిధంగా రద్దీ కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో మొత్తం కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉంటుంది. ఇటువైపు చూసినట్లయితే ఇటు కూడా సేమ్ అంతే ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్ దాటుకొని ఈ రోడ్ అనేది కేవలం ఒకేసారి ఒక భారీ వాహనం వచ్చిందంటే వెనకున్న వాహనాలన్నీ కూడా ఆగిపోవాల్సిందే. అట్లాంటి పరిస్థితి ఉంది. అటు మనం చూస్తే ఒక భారీ వాహనాలు అటు వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే భారీ వాహనాలు రోడ్డు మీద వెళ్తున్నటువంటి భారీ వాహనం చూస్తే ఒక వెహికల్గా దాంతోనే పాటు వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏదైనా ఇంకా మరొక భారీ వాహనం వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ దాంతోపాటు వెనక ఆగాల్సిపోవాలి. అంటే ఇట్లాంటి దానివల్ల దాదాపు ఒక ఏడాదిన్నర కాలంగా ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వేగంగా నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల ఇటు కాంట్రాక్టర్ సంస్థ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని అయితే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇట్లా అంటే మొత్తం చూసుకున్నట్లయితే ఇటు 65వ జాతీయ రహదారి పైన మొత్తం 17 బ్లాక్ స్పాట్స్లు గుర్తించిన దాంట్లో మనం ముందే చెప్పుకున్నట్టు దాంట్లో 16 ఉమ్మడి జిల్లాలో ఉంటే మొత్తం ఇక్కడ అంటే ఇట్లాంటి ఇప్పుడు ఏదైతే మనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయో హైవే పైన ఇలాంటి దాదాపు 10 చోట్ల కూడా ఇలాంటి పనులే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు, 13 చోట్ల అండర్ పాస్ వంతెనలు, మొత్తం అంటే చౌటుప్పల్లో ఒక ఫ్లైఓవర్, చిట్యాలలో ఒక ఫ్లైఓవర్, ఇవన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చోట్ల అంటే దాదాపు సగం చోట్ల కూడా పనులు పుంజుకోని పరిస్థితి అయితే ఉంది. అండర్ పాస్ వంతెనల పనులు కూడా ఇంకా చాలా చోట్ల ప్రారంభించని పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తం అంటే చౌటుప్పల్లో ఆర్టీసీ బస్టాండు, నారాయణపురం రోడ్డు, వలిగొండ రోడ్డుకు చౌరస్తాలో కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి చిట్యాలతో పాటు అదే పెద్ద కాపర్తి వద్ద కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ దాదాపు 30% పనులు మాత్రమే పూర్తయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడల్లా వెంటనే ఆ చౌటుప్పల వద్ద మునుగోడు నుంచి దారి మళ్లింపు అనేది చేపడుతుంటారు. లేదంటేనేమో ఇక్కడ చౌటుప్పల నుంచి ఇటు రామన్నపేట వైపు దారి మళ్లిస్తుంటారు. ఇట్లా ఎప్పటికప్పుడు వాహనాలు దారి మళ్లించడం తప్పితే రోజువారీ ఏదైనా అంటే ఒక వీకెండ్ వచ్చిందంటే కూడా ఈ రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు కట్టంగూరు జంక్షన్, ఇనుపాముల, టేకుమట్ల, సూర్యాపేట ఎస్వి కళాశాల, జనగామ కూడలి, జమిగడ్డ చౌరస్తా, దురాజ్పల్లి, ముకుందాపురం యూటర్న్, మునగాల, కోమరబండ, కోదాడ, మేలచెరువు తర్వాత వంతెన, అదేవిధంగా శ్రీరంగాపురం అండర్ పాస్ వంతెన, అక్కడ సర్వీస్ రోడ్డు పనులు కూడా నత్తనడుతున్న పరిస్థితి, మొత్తం నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఈసారి భారీ వర్షాలు వచ్చాయి, చాలా కాలం వర్షాలు వచ్చిన నేపథ్యంలో కొంత అందువల్ల ఆలస్యం జరిగిందని అయితే ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన సిబ్బంది చెప్తున్నప్పటికీ కూడా ఒక నిర్లక్ష్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వరకు కూడా ఈ రహదారి పైన పూర్తి స్థాయిలో అంటే రేపు సంక్రాంతి నేపథ్యంలో చాలా రద్దీ ఉంటుంది. ఆ రద్దీని తట్టుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. ఇప్పటికిటు వీకెండ్ వస్తేనే ఈ రహదారులు తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ మొత్తం జాము ఏర్పడినప్పుడు ఇక ఒక్కసారి సంక్రాంతి రద్దీని ఎలా తట్టుకుంటారన్న ఒక ఆందోళన అయితే వాహనదారులు వ్యక్తమవుతూ ఉంది. జనరల్గా రోజువారీ వాహనాలు చూసుకున్నట్టయితే ఒక ఉన్నదానికంటే కూడా డబల్ కంటే కూడా ఎక్కువగా ఇటు సంక్రాంతి రద్దీ అనేది ఇక్కడ హైవే పైన ఉంటుంది. ఈ రద్దీని తట్టుకోవాలంటే వాహనదారులు ఎవరైతే పండగలకు, పట్టణాలకు, పల్లెలకు వెళ్ళేటువంటి నగరవాసులు అందరూ కూడా ఒకేసారి పండగ ముందు కాకుండా ముందే వెళ్ళాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే 10వ తారీఖు నుంచే సెలవులు ఉన్న నేపథ్యంలో 10వ తారీఖు తర్వాత వెంటనే అంటే చాలా వరకు ఎప్పటికప్పుడు అందరూ కూడా ప్రయాణం పల్లెలకు బాట పట్టినట్టయితే సంక్రాంతి వరకు కూడా రద్దీ ఉండదు అనేది అయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కానీ ఒకేసారి అంటే తీరా భోగి ముందు రోజే చాలామంది బయలుదేరుతుంటారు. ఎందుకంటే ప్రైవేటు సంస్థలకి సెలవులు అనేవి ఉండవు కాబట్టి ఆ పండగ 3 రోజులే ఉంటుంది కాబట్టి చాలా వరకు భోగి ముందు రోజు లేకపోతే భోగి ముందు రోజు సాయంత్రం బయలుదేరడం, భోగి తెల్లవారుజామున బయలుదేరడం అనేది చాలామంది చేస్తుంటారు. కాబట్టి ఆ 2 రోజులే చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఆ 2 రోజులు కూడా దాదాపు అందరూ కూడా ప్రయాణాలు వీలైనంత వరకు ముందే వెళ్ళిపోవాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా
కానీ మొత్తం ఇప్పటి వరకు మనం చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈసారి సంక్రాంతి ప్రయాణం అయితే అంత సాఫీగా సాగదు. వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఈ టోల్ ప్లాజాల కంటే కూడా ఎక్కడైతే మరమ్మతులు పనులు కొనసాగుతున్నాయో, విస్తరణ పనులు కొనసాగుతున్నాయో అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వాహనదారులు ముందు జాగ్రత్తగా ముందే గమ్యాలకు చేరుకునేందుకు ముందుగానే బయలుదేరడం లాంటివి చేస్తే మంచిదని ఒక అభిప్రాయం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇటు రద్దీ పూర్తిస్థాయిలో ఉంటుంది కాబట్టి వాహనదారులందరికీ మాత్రం 10 టీవీ తరపున ఒక సూచన చేస్తున్నాం. ఎవరైనా వాహనదారులు ఫ్యామిలీస్తో వెళ్ళాలన్నా, చిన్నపిల్లలు ఇటు గంటల ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఇటు ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే గమ్యస్థానానికి చేరుకోవడం, వెళ్ళేటప్పుడు కానీ తిరుగు ప్రయాణం కానీ అంతా కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పి 10 టీవీ తరపున సూచిస్తున్నాం. 65వ జాతీయ రహదారిపై నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ జిల్లా.